జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము అన్నమాచార్యుని యొక్క ఒక కీర్తన గురించి తెలుసుకుందామా. ఆయన రచించిన డోలాయాం జలడోలాయాం హరిడోలాయాం ఈ పాట గురించి ఒక్కసారి చెప్పుకుందామా. మీన కూర్మ వరాహ మృగపతి అవతార దానవార గుణసౌరే ధరణీధర మరుజనక వామన రామ వరకృష్ణ అవతార శ్యామలాంగ రంగరంగ సామజ వరద మురహరణ దారుణ బుద్ధ కల్కి దశవిధ అవతార శీరపాణే ఘోషమాణే శ్రీ వెంకటగిరి కూట నిలయ. సాంగ్ అని చెప్పి మ్యాటర్లా చదివేసింది ఏంటి అనుకోవద్దండి. నేను పాడడం చూస్తే మీరు భయపడతారు. సో నార్మల్గా మాట్లాడుకుందాము. అంటే ఆయన రచించింది ఇది పాటే. ఆ పాటని మనము దాని గురించి అవతారాల గురించి రాశారు కాబట్టి మనం చెప్పుకుందామని చెప్పి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో అందరూ వింటారని ఆశిస్తున్నాము. భావాన్ని అయితే ఒక్కసారి ఆయన అవతారాలను తలుసుకుందాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. రావి చెట్టును కౌగులించుకుంటే మీ కోరికలు నెరవేరుతాయని బుద్ధుడు ఆకారంలో త్రిపురాసురులకు భార్యలకు విష్ణుమూర్తి చెప్పాడు. ఆ రకంగా వారు చేస్తుండగా రావి చెట్టులో విష్ణుమూర్తి కనబడి వారి పాతివ్రత్యాన్ని పోగొట్టడానికి ఒక కథ ఉంటుంది. త్రిపురాసురులు చంపడానికి ఈ విధంగా చేసినప్పటికీ ఆ పని దారుణమైనది కనుక దారుణ బుద్ధ అని అన్నమయ్య చెప్పాడు. గౌతమ బుద్ధుడు ఈ బుద్ధుడు ఇద్దరూ వేర్వేరు అన్నమాట. దశావతారాలు ఏవనే విషయం మీద ఈనాటికి ఎడతెరగని చర్చ కొనసాగుతుంది. మత్స్య కూర్మ వరాహాస్య అను ప్రసిద్ధమైన దశావతారాల శ్లోకంలో బలరాముడికి బదులు కృష్ణుడి పేరున్న ఇంకొక పాఠం ఉంది. బలరాముడు కొందరు దశావతారాల్లో చేరిస్తే బలరాముడిని కొందరు దశావతారాల్లో చేరిస్తే ఆయనకు బదులు కృష్ణుడిని కొంతమంది చేర్చారనమాట. కృష్ణుడికి బదులు బలరాముడి అవతారాన్ని పుడని నిందర మొదలైన కీర్తనలో చేర్చిన అన్నమయ్య సంసారమే మేలు అనే కీర్తనలో అన్నమయ్య బలరాముడిని బదులు కృష్ణుడిని దశావతారాల్లో చేర్చి పొగిడారనమాట. ఊయల పైకి పోయి కిందకి వస్తుంటుంది. జీవితంలో కూడా ఈ ఎగుడు దిగుడు తప్పదని దృఢమైన మనస్తత్వం అలవర్చుకోవాలని వివాహంలో ఉయ్యాల కార్యక్రమం చెబుతుంది. తిరుమలలో జరిగే పవిత్రమైన ఉయ్యాల కార్యక్రమం కూడా దాని గురించే చెబుతుంది. దేవుని ఆపాదించడంలో ఈ బోధను ప్రచారం చేయాలనే కాంక్ష మన పెద్దలకు ఉంది. ఈ కీర్తనలోని 3 చరణాల్లో కవి ఒక క్రమమైన పద్ధతిని పాటించాడు. మొదటి పాదంలో అవతారాలను వర్ణించడం, రెండవ పాదంలో స్వామిని పొగుడుతూ సంబోధనలు చేయడం, 3వ చరణంలో అలాగే కవి తన యొక్క భావాలను చాలా చక్కగా ప్రతిబింబించారన్నమాట. అన్నమయ్య వారు రాసిన దశావతారాలను పొగుడుతూ ఆయన సంస్కృతంలో కీర్తన ఈ విధంగా రచించడం జరిగింది. ఇందులో మేనా అంటే చేప, మత్స్యావతారం, కూర్మ తాబేలు కూర్మ అవతారం, వరాహ అడవి పంది వరాహ అవతారం, మృగపతి అంటే సింహము నరసింహ అవతారము, దానవారే అంటే రాక్షసులను శత్రువైన వాడా, గుణసౌరే ధైర్య గుణాలున్న విష్ణుమూర్తి, ధరణీధర భూమిని ధరించువాడా, మరుజనక మన్మధుడి తండ్రి, వామన అంటే పొట్టివాడు వామనావతారం, రామ పరశురామ అవతారం, రామావతారం, వరకృష్ణ అవతార అంటే శ్రేష్ఠుడైన కృష్ణావతారం దాల్చినవాడా, శ్యామలాంగా నల్లగా ఉన్న అవయవాలు కలిగిన వాడా, రంగరంగ శ్రీరంగనాథ, మురహరణ సామజ వరద గజేంద్రునికి వరాలు ప్రసాదించేవాడా, మురహరణ మురుడుడనే రాక్షసుని చంపినవాడా అంటూ కలికి దశావతారంలో కలికి అనే అవతారం మొదలైన దశావతారాలు కలిగిన స్వామి మేన కూర్మ వరాహ నరసింహ అవతారాలు దాల్చినవాడా, రాక్షసులకు శత్రువు అయినవాడా, ధైర్య గుణాలున్న విష్ణుమూర్తి మన్మధుడు తండ్రి, వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలు ధరించువాడా, నల్లనైన అవయవాలు కలవాడా, గజేంద్రునికి వరాలు ప్రసాదించువాడా, మురుడనే రాక్షసుని చంపినవాడా, కఠినమైన బుద్ధ కల్కి మొదలైన దశావతారాలు దాల్చినవాడా, బలరాముడా గొల్లపల్లెకు మణివంటివాడా, శ్రీ వెంకట పర్వత శిఖరముపై ఉన్నవాడా, ఓ హరి ఉయ్యాలలో ఊగుము అంటూ అన్నమాచార్యులు వారు చాలా అద్భుతంగా రచించారు. అయితే
విష్ణువు సృష్టిని కాపాడడానికి మత్స్యం, మంద పర్వతం సముద్రంలో కుంగిపోకుండా ఉండడానికి కూర్మం, భూమిని కాపాడటానికి వరాహం, హిరణ్యాక్షుణ్ణి చంపడానికి నరసింహ, బలి గర్వాన్ని అణిచివేయడానికి వామన, దుష్ట శక్తులను సంహరించడానికి పరశురామ, రావణ వధ చేసి ఒక ఆదర్శ పురుషుణ్ణి లోకంలో ఆవిష్కరించడానికి శ్రీరామ, కంసాది రాక్షస సంహారంతో పాటు ఒక ఆచార్యునిగా గీత ప్రబోధం చేయడానికి శ్రీకృష్ణ, త్రిపురాసుర సంహారం చేయడానికి పురాణ బుద్ధ అవతారాలు ధరించాడు. దుష్ట సంహారం కోసం మరో 10 కల్కి అవతారం, 10వది కల్కి అవతారం ధరించాడు. ప్రతి మన్వంతరంలో వచ్చే ఈ అవతారాలన్నింటినీ కూడా అన్నమయ్య ఈ కీర్తనలో ప్రస్తావించాడు. దశావతారాల వర్ణనలో జీవుని పరిణామక్రమం ఉన్నదని ఒక వాదం అన్నమాట. ఆ పరిణామాల సంగతులు ఏమిటో కానీ అన్నమయ్య సంకీర్తన దశావతారాల కీర్తనలో దుఃఖం నుంచి ఆనందానికి హృదయాన్ని పరిణామం చెందించే ఒక దివ్యాక్షర సమ్మేళనం అయితే ఉంటుంది అని మనస్ఫూర్తిగా మనం అందరం ఆశించుదాం. భగవంతుని యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని ఆశిస్తూ, ఇంకా ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తూ, ఎవరికైనా మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలను తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.